హలో నమస్తే, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 11. తెల్లవారుతుండగా ఉలిక్కిపడి నిద్రలేచాడు అనిరుద్. తెల్లవారుజామున 4 అవుతుండగా అమ్ములు గురించి ఆలోచిస్తూ చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. అతని కలలో అమ్ములు తన చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే ఎవరో ఒకతను రెడ్ రోజ్ పట్టుకొని వచ్చి అమ్ములు చేతిని అనిరుద్ చేతి నుంచి విడిపించి అతను తెచ్చిన రోజ్ ఫ్లవర్ అమ్ములు చేతిలో పెట్టి ఆమె ఇంకో చేయి పట్టుకొని దగ్గరగా లాక్కుని నడుం చుట్టూ చేయి వేసి ఇంకో చేతిని అమ్ములు చెంప మీద వేసి నిమురుతూ అదే చేయి పెదవులపైన ఉంచి శుతిమెత్తగా రాస్తూ అతని పెదవులతో అమ్ములు పెదవులని ముడివేశాడు. అమ్ములు కూడా అతని ముద్దుని తిరస్కరించకుండా అతని ముద్దుకి శృతి కలిపి అతని జుట్టు కుదుళ్లలోకి ఆమె చేతి వేళ్ళు జొప్పించి అతను ఎంత బలంగా ఆమె పెదవుల మకరందాన్ని అందుకుంటున్నాడో అంతకి రెండింతలు బలంగా అమ్ములు అతన్ని తన వైపుకి తనలోకి అదుముకుంటుంది. అక్కడ కొంచెం చీకటిగా ఉండటంతో అతని ముఖం అనిరుద్కి కనిపించట్లేదు. వాళ్ళలా పెదవుల సంగమం జరుపుతూ ఉండగా ఉలిక్కిపడి నిద్రలేచాడు అనిరుద్. అనిరుద్ పక్కనే అనిరుద్ ఇప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు అన్విత, సౌమ్య. మిగతా అందరూ మళ్ళీ తల వైపుకి వెళ్ళి వెతుకుతూ ఉన్నారు. భువనేశ్వరి, సుధాకర్ మాత్రం ఏం సంబంధం లేనట్టు అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లు జరుగుతుంటే అందులో పాల్గొని కావలసినవన్నీ సమకూరుస్తూ ఉన్నారు. ఏంట్రా అన్నయ్య, నువ్వు అమ్ములు కనిపించకపోతే ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు? అమ్మ వాళ్ళేమో ఉత్సవ ఏర్పాట్లలో ఉన్నారు, నువ్వేమీ పట్టనట్టు కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావు అంటూ అనిరుద్ చేయి పట్టుకుని దేవుడికి పరమ భక్తులుగా ఉత్సవ ఏర్పాట్లలో ఉన్న భువనేశ్వరి, సుధాకర్ల దగ్గరికి తీసుకుని వెళ్ళింది అన్విత. అన్వితతో పాటు కదిలింది సౌమ్య. ఏంటి మా ఇది, కనిపించకుండా పోయింది నీ మేనకోడలు, అంతేకాదు నీ కొడుకుకి కాబోయే భార్య, నాకు కాబోయే వదిన, నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్, నీకు కాబోయే కోడలు అన్న ఆలోచన మీకేమైనా ఉందా అంటూ భువనేశ్వరి చేతిలో ఉన్న హారతి పళ్ళెంని విసిరి కింద కొట్టింది. అన్విత అలా ఆ హారతి పళ్ళాన్ని విసిరి కొట్టడంతో అందులో ఉన్న కొన్ని రోజా పూలు కింద పడ్డాయి. హారతి పళ్ళెం విసిరి కొట్టి భువనేశ్వరి వైపు, సుధాకర్ వైపు కాల్చేసేలా చూస్తూ ఏంటి, ఎందుకు మీరు ఏమీ పట్టనట్టున్నారు అని అన్విత అంటూ ఉంటే భువనేశ్వరి అదేమీ పట్టించుకోకుండా తనని కాదు అడిగేది, తనతో కాదు మాట్లాడేది అన్నట్టు ఏమీ పట్టనట్టు పూజారి దగ్గరకు వెళ్ళి రోజా పూలు కొన్ని కింద పడ్డాయి పూజారి గారు, స్టోర్ రూమ్లోకి వెళ్ళి తీసుకొస్తాను అని పూజారి గారికి చెప్పి స్టోర్ రూమ్ వైపు కదిలింది భువనేశ్వరి. భువనేశ్వరినే అనుసరించాడు సుధాకర్. అనిరుద్కి వాళ్ళ ప్రవర్తనకి ఏం చెప్పాలో తెలియక అర్థం కాకుండా అయోమయంగా చూస్తూ ఉన్నాడు. భువనేశ్వరి వెనకాలే సుధాకర్ వెళ్తుంటే వాళ్ళని పిలుస్తూ వాళ్ళ వెనకే వెళ్ళారు అన్విత, సౌమ్య. అన్విత, సౌమ్యతో పాటు అనిరుద్ కూడా కదిలాడు. వీళ్ళ ముగ్గురు ఎంత పిలుస్తున్నా తమని కాదు అన్నట్టు స్టోర్ రూమ్ వైపు నడుస్తున్నారు సుధాకర్, భువనేశ్వరి. ఇక్కడ స్టోర్ రూమ్లో అమ్ములుకి మెలకువ వచ్చి లేచి తల పట్టుకొని ఏం అర్థం కాక ఆలోచిస్తూ కూర్చుంది. నవేంద్ర అమ్ములు వెనకాల ఉన్న పూల బుట్టల చాటున ఉన్నాడు కాబట్టి అతను అమ్ములుకి కనిపించే ఛాన్సే లేదు. అందుకే ఆమె ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాడు. ఇంతలో అతని ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉంది. అమ్ములుని ఆ రూమ్లో చూసినప్పుడే ఫోన్ సైలెంట్లో పెట్టేశాడు నవి. ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉండటంతో ఫోన్ స్క్రీన్ మీద నేమ్ చూశాడు. అమ్మ అని స్క్రోల్ అవుతూ ఉంది. అతను ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు అని తెలుసుకోవడానికే అనుకుని నవి కాల్ కట్ చేశాడు.
మళ్ళీ మోగింది. మళ్ళీ కట్ చేశాడు. ఇలా 2-3 సార్లు కట్ చేసినా అటువైపు నుంచి మళ్ళీ మళ్ళీ కాల్ వస్తుండడంతో ఏదైనా ఎమర్జెన్సీనా? కానీ నాన్న పక్కనే ఉన్నారు కదా, ఏమై ఉంటుంది అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు నవీంద్ర. లిఫ్ట్ చేసి హలో మా అంటూ ఉంటే అటు సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ లేదు. హలో మా, ఏమైంది? ఏదైనా మాట్లాడుమా, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఏమైంది చెప్పుమా అంటూ ఉంటే 2 నిమిషాల తర్వాత నవ్వి అంటూ గట్టిగా ఏడ్చేశారు జానకి గారు. సడన్గా జానకి గారు ఫోన్ చేసి గట్టిగా ఏడుస్తుండడంతో నవీంద్రకి కాళ్ళు చేతులు ఆడలేదు. మా కామ్ డౌన్ మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పమ్మా అని అడిగాడు. జానకి గారు కొంచెం ఏడుపు కంట్రోల్ చేసుకొని నవ్వి ఉదయాన్నే హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి కారులో బయలుదేరాంరా. నువ్వు వచ్చేలోపు ఇంటికి వద్దామనుకుని. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో యాక్సిడెంట్ అయిందిరా. నేను సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నాకేమీ కాలేదు. చిన్న గాయాలయ్యాయి. నాన్నగారికి చాలా గాయాలయ్యాయి నవ్వి. మేజర్ సర్జరీ చేయాలి అంటున్నారు. 50-50 ఛాన్స్ అంటున్నారు నవ్వి. నాకు చాలా భయంగా ఉంది. ఆయనకి ఏమవుతుందో అని. ఆయనకి ఏం కాదు కదా, మునుపటిలా నవ్వుతూ మీసం మెలేస్తూ మన ముందు ఉంటారు కదా. నాకు భయమేస్తుంది నవ్వి. తొందరగా బయలుదేరి రా నవ్వి అంటూ ఇంకా ఏడుపు ఆపుకోలేక ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉన్నారు జానకి గారు. త్రిలోక్ గారికి యాక్సిడెంట్ అయింది అన్న మాట వినగానే నవ్వికి బాడీ మొత్తం షివర్ అవుతూ ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉన్నాయి. డాడ్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదామా అన్నాడు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. నేను పెట్టుకోమని చెప్పాను నవ్వి, కానీ మీ నాన్నగారు పెట్టుకోమని చెప్తున్నా వినకుండా డ్రైవ్ చేస్తూ కొంచెం దూరమేగా అని నెగ్లెక్ట్ చేశారు అంది జానకి గారు. సరేమా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఏ హాస్పిటల్ ఎక్కడా అని అన్నీ కనుక్కొని ఆ విషయాలన్నీ తన ఫ్రెండ్ ఇంకా చెన్నైలో ఏసీపీ అయిన శ్రీకర్కి ఫార్వర్డ్ చేసి అసలు యాక్సిడెంట్ ఎలా అయిందో కనుక్కోమని చెప్పి త్రిలోక్ గారి పిఏకి కాల్ చేస్తూ రూమ్ డోర్ లాక్ అయి ఉంది అన్న విషయం మరిచి డోర్ని గట్టిగా లాగాడు నవి. అదే సమయంలో డోర్ ఓపెన్ చేసింది భువనేశ్వరి. భువనేశ్వరి వెనకాలే సుధాకర్ ఉన్నాడు. బుట్టల వెనకాల ఉన్న అమ్ములుకి ఎవరో మాట్లాడుతున్న సౌండ్ రావడంతో చీర సరిచేసుకుంటూ బయటకు వచ్చి కరెక్ట్గా నవి వెనకాల నిలబడింది. నవి గట్టిగా డోర్ లాగడం, భువనేశ్వరి తలుపు తీయడం, అమ్ములు చీర సరిచేసుకుంటూ బుట్టల వెనకాల నుంచి బయటికి రావడం అన్నీ ఏకకాలంలో జరిగిపోయాయి. కొంచెం దూరంలో భువనేశ్వరిని ఇంకా సుధాకర్ని చూసి ప్రాణాలు తిరిగొచ్చినట్టు అనిపించాయి అమ్ములుకి. డోర్ ఓపెన్ అవ్వగానే తన ఫ్రెండ్ శ్రీకర్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసిన నవేంద్ర ఇది యాక్సిడెంట్ కాదు, అటెంప్ట్ టు మర్డర్ అని శ్రీకాంత్ చెప్పడంతో వాట్ అంటూ భువనేశ్వరిని సుధాకర్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంటే వాళ్ళ వైపు ఒక డెడ్లీ లుక్ ఇచ్చి ఆ టెన్షన్లో అమ్ముల గురించి మర్చిపోయి ఫోన్ మాట్లాడుతూ హడావిడిగా వెళ్ళిపోయాడు నవేంద్ర. భువనేశ్వరికి సుధాకర్కి కొంచెం దూరంలో ఉన్న అనిరుద్, సౌమ్య, అన్వితకి నవి పంచె కట్టుకొని హడావిడిగా ఫోన్ మాట్లాడుతూ వెళ్ళడం చూశారు కానీ ఫేస్ సరిగా కనిపించలేదు. అమ్ములు భువనేశ్వరి వాళ్ళని చూసి నవి అలా వెళ్ళగానే అతను ఎందుకు ఇక్కడ ఉన్నాడు, అసలు తనెందుకు ఆ రూమ్లో ఉంది, ఇవేమీ ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి భువనేశ్వరిని హత్తుకుని ఏడవడం మొదలుపెట్టింది. కొంచెం దూరం నుంచి నవ్వి వచ్చిన రూమ్లోంచే అమ్ములు బయటికి రావడం, వచ్చి భువనేశ్వరిని హక్ చేసుకోవడం చూసిన అనిరుద్, సౌమ్య, అన్విత షాక్ అయిపోయారు. ముఖ్యంగా అనిరుద్ ముఖంలో నెత్తుటి చుక్క లేదు.
అయోమయంగా అమ్ములునే చూస్తూ ఉన్నాడు. వాళ్ళకి దగ్గరగా వచ్చి అనిరుద్ వాళ్ళు రావడం గమనించని అమ్ములు ఏడుస్తూ, అత్తమ్మ వచ్చేసారా? అనిరుద్ బావ ఎక్కడున్నాడు? ఎందుకు మీరందరూ నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళారు అంటూ ఏడుస్తూ ఉంది. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. అమ్ములుని ఆ పరిస్థితుల్లో చూసిన అనిరుద్ రియాక్షన్ ఏంటంటారు? నవేంద్ర ఫాదర్ని చంపడానికి ట్రై చేసింది ఎవరు? ఏమన్నా గెసెస్ ఉంటే లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.